హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి thankyou తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే వీడియో స్క్రీన్ రికార్డర్ అని ఇంకొక అప్లికేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది కూడా స్క్రీన్ రికార్డర్కి సంబంధించి మొబైల్లో రికార్డింగ్ వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. న్యూ యూట్యూబ్ క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క స్క్రీన్ రికార్డర్ కూడా. హై సౌండ్ హై క్వాలిటీ రికార్డర్ అనమాట. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ నేను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన వస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో కూడా జాయిన్ అయినట్లయితే ఇంకా అడ్వాన్స్ అప్లికేషన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నేనైతే యాప్ లిస్ట్ తీసుకుని వి రికార్డర్ అనేది యాప్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. విడ్ రికార్డర్ దీని మీద ట్యాప్ చేయాలి. విడ్ రికార్డర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. బ్యాటరీ టిప్స్, సెట్టింగ్స్. ముందు సెట్టింగ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాం. ఓకే, విడ్ రికార్డర్ నావిగేట్ అప్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. సెట్టింగ్స్, ప్రీమియం. మీకు కావాలనుకుంటే ప్రీమియం యూజ్ చేసుకోవచ్చు, లేదా యూజ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. టిప్స్, వీడియో కన్ఫిగరేషన్, రికార్డింగ్ ఆడియో, మైక్రోఫోన్. దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఆడియో సోర్స్, మైక్రోఫోన్, ఇంటర్నల్ ఆడియో, మైక్రోఫోన్ అండ్ ఇంటర్నల్ ఆడియో, మ్యూట్. ఓకే, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మైక్రోఫోనే పెడతాను. మైక్రోఫోన్ దీని మీద ఉంచండి ఫ్రెండ్స్. హలో అడుగుతుంది, హలో ఇచ్చేయండి. ఓకే, హలో అడిగితే హలో ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా హలో అడుగుతున్నట్టయితే పర్మిషన్స్ గ్రాండ్గా అలో చేసాను ఫ్రెండ్స్, ఇబ్బంది ఏమి ఉండదు. రైట్ సైడ్ చేద్దాం. పాసివ్ ఆఫ్ ఇది ఆన్లో ఉంచుకోండి. డూప్లికేట్స్, సొల్యూషన్ మీకు ఎంత కావాలి మీ యొక్క మొబైల్ స్క్రీన్కి తగ్గట్టు, మీ యొక్క మొబైల్కి తగ్గట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. క్వాలిటీ హై క్వాలిటీ అనమాట. ఆటోలో ఉంది, దీని మీద ట్యాప్ చేద్దాం. లో క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ, హై క్వాలిటీ, ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. క్యాన్సిల్. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేనైతే ఆటో పెడతా. టిక్ ఆటో. ఆటోలో ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. ఓకే, ఎఫ్బిఎస్ కూడా ఆటోలో ఉంది. మీకు కావాలంటే ఎఫ్బిఎస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మీ మొబైల్కి తగ్గట్టు. దీని మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ 8 ఐటమ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. టిక్ ఆటో. 60 fps, 50, 40, 30, 25, 20, 15. క్యాన్సిల్. మీకు ఎంత కావాలంటే అంత fps మీ మొబైల్కి తగ్గట్టు, స్క్రీన్కి తగ్గట్టు, డిస్ప్లే తగ్గట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ ఉంది. మీకు కావాలంటే మార్చుకోవచ్చు. ట్యాప్ చేద్దాం. 3 ఐటమ్స్ ఉన్నాయి. టిక్ ఆటో, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, క్యాన్సిల్. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్ స్వైప్ చేద్దాం. షో టచెస్. మీకు కావాలంటే మీరు డిస్ప్లే మీద ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మీ యొక్క వీడియోలో కూడా రికార్డ్ కావాలనుకుంటే ఆన్లో పెట్టుకోండి, లేకపోతే ఆఫ్లోనే పెట్టుకోండి. ఇంపార్టెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. కంట్రోల్ సెట్టింగ్స్, టైమర్, డిక్రీస్, ఆఫ్. ఇది ఆన్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాప్ రికార్డింగ్ అంటే రికార్డింగ్ స్టాప్ చేయాలంటే మీరు ఏం పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఆన్ అవుతుంది అనమాట అప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది అనమాట. మీరు షేక్లో ఉంది, ఇది చేంజ్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేయండి. ఆఫ్, ఆన్ అవుతుంది అనమాట. ఇది ఆఫ్. స్క్రీన్ లాక్ చేయగానే మీ యొక్క వీడియో స్టాప్ అవ్వడానికి అనమాట.
ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే ఆఫ్ అయింది, ఆన్ అయింది. Others. Heading. అదర్స్. Save location. /storage /emulated /0 /movie /screen recorder 0. సేవ్ లొకేషన్. మీరు రికార్డ్ చేసినవి మీ యొక్క ఫైల్ మేనేజర్లో రికార్డ్ అవుతాయి. Back. బ్యాక్. Feedback. ఫీడ్బ్యాక్. Report bugs. రిపోర్ట్ బస్. Share this app. షేర్ ది యాప్స్. Follow us. ఫాలోవర్స్. Permission control. పర్మిషన్ కంట్రోల్స్. Legal terms. ఇవేమీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను హోమ్కి వచ్చేస్తున్నాను. Oh, out. System lock. Oh, tab bar. ఇప్పుడు వీడియో రికార్డర్కి సంబంధించి నోటిఫికేషన్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. అంటే వీడియో స్టార్ట్ Application చేయడానికి change. అనమాట. Keyboard slider layout. Keyboard slider layout. Recording in progress. రికార్డింగ్ పర్పస్. Pause. పాస్ అంటే నేను వేరే స్క్రీన్ రికార్డర్ ద్వారా వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి పాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్ సెట్ చేద్దాం. Stop. స్టాప్. Tools. టూల్స్. Record. రికార్డ్. Screenshot. స్క్రీన్ షాట్. Home. హోమ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వీడియో రికార్డర్కి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. Screenshot. Record. రికార్డ్. దీని మీద ట్యాప్ చేస్తే ఆ యొక్క స్క్రీన్ రికార్డర్లో రికార్డ్ అనేది స్టార్ట్ అయింది. Screenshot. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. Home. హోమ్. Exit. ఎగ్జిట్. ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్జిట్ మీద క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ వెళ్ళిపోయింది. నేను హోమ్కి వచ్చేస్తాను. System lock. Oh, tab bar. ఈ యొక్క వీడియో స్క్రీన్ రికార్డర్ ద బెస్ట్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క సలహాలు సూచనలు నా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ.